నమస్తే గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, న్యూమరాలజీ ప్రకారం 4వ తారీఖున పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? 4వ నంబర్లో పుట్టిన వాళ్ళు సూపర్ స్టార్స్. హ్మ్. మ్మ్. ఎందుకు అంటే వీళ్ళు గొడ్డులా కష్టపడి పనిచేస్తారు, మామూలుగా పనిచేయరు. 10 మంది చేసే పని వీళ్ళు ఒక్కళ్ళు చేస్తారు. ఏ తేదీ ఏ నెలలో అయినా సరే 4వ తారీఖున కానీ 13వ తారీఖున కానీ 22వ తారీఖున కానీ 31వ తారీఖున కానీ పుట్టిన వాళ్ళు 4వ నంబర్ జాతకులు. హ్మ్. వీళ్ళు సర్వసాధారణంగా కష్టజీవులు, కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవాళ్ళు. ఇంకా మిగతా దేన్ని నమ్మరు వాళ్ళు. వాళ్ళ కష్టాన్నే నమ్ముతారు, గొడ్డులాగా కష్టపడతారు. అయితే ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ 4వ నంబర్లో పుట్టి కష్టపడే తత్వం ఉంది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, జాతకంలో గ్రహాలు కలిసి వచ్చినాయి అనుకోండి, ఆయన మెగాస్టార్ చిరంజీవి అవుతాడు. ఆగస్టు 22 అవును డేట్. విక్టరీ వెంకటేష్ అవుతాడు డిసెంబర్ 13. దర్శకరత్న దాసనారాయణరావు అవుతాడు మే 4. సూపర్ స్టార్ కృష్ణ అవుతాడు మే 31. సో ఎప్పుడైతే కష్టపడి రోజుకి 4-5 సినిమాలు షూటింగ్లు చేసేవాళ్ళట కృష్ణ గారు. అవును. సో ఆ కష్టపడే తత్వం వీళ్ళు ఈ డేట్లో ఉంది. కష్టపడే వాళ్ళకి అదృష్టం తోడైంది అనుకోండి, ఇంకా వాళ్ళ సక్సెస్ని ఎవరు ఆపలేరు. అర్థమైందా? అందుకని వీళ్ళు బాగా కష్టపడతారు, బాగా పనిచేస్తారు, బాగా వండుతారు, బాగా మంచి రుచి రుచిగా తినడానికి ఇష్టపడతారు. ఏంటి వంట కూడా బాగా చేస్తారు. ఏంటి కుటుంబం అంటే ప్రేమ ఆప్యాయత ఉంటుంది. వీళ్ళకు మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ ఎనర్జీస్ రాత్రిపూట ఎక్కువగా ఉంటాయి, పొగలపూట తక్కువగా ఉంటాయి. మీరు రాత్రిపూట తెల్లవారుజామున 5 దాకా పని చెప్పండి చేస్తారు, 6 దాకా పని చెప్పండి చేస్తారు. కానీ పొద్దున్నే 6కి రమ్మంటే రాలేరు, ఇబ్బంది పడతారు. అంటే అది మళ్ళీ గ్రహస్థితి, వాళ్ళ పేరులో ఉండే నెంబరు దాన్ని బట్టి డిఫర్ అవుతుంది. ఉదయాన్నే అయితే లేవలేరు, కొంచెం ఇబ్బంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు నైట్ టైం బాగా ఎనర్జీతో ఉంటారు. ఒకవేళ ఏ పని లేకపోతే కనీసం నిద్ర పట్టదు వాళ్ళకి. ఇలాంటి తత్వంతో కూడుకొని ఉంటారు. ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఏ రంగంలో ఉన్నా వాళ్ళు వాళ్ళ రంగంలో సూపర్ స్టార్స్గా ఉంటారు. ఎందుకంటే ఈ నెంబరు రాహువుని రిప్రజెంట్ చేస్తుంది. సో వీళ్ళు ఒకదాన్ని పట్టుకున్నారంటే రాహు పట్టు అంటారు కదా, అలా గట్టిగా పట్టుకుంటారు, గట్టిగా కష్టపడతారు, గట్టిగా ప్లాన్ చేస్తారు, గట్టిగా పనిచేస్తారు, రిజల్ట్ వస్తుంది. కానీ వీళ్ళకి గనక అదృష్టం కలిసి రాకపోతే వీళ్ళు ఒక హార్డ్ వర్కర్, ఇప్పుడు లేబర్ ఉంటారు, అక్కడికే పరిమితం అయిపోతుంది. పేరులో రాంగ్ నెంబర్ ఉన్నా, జాతకంలో గ్రహస్థితి అనుకూలంగా లేకపోయినా, జాతకాలు తెలియకపోయినా, జాతక పరిహారాలు చేసుకోకపోయినా, పేర్లో నెంబర్స్ చూసుకోకపోయినా వాళ్ళు అక్కడికే పరిమితం అవుతారు. ఇప్పుడు 4వ నంబర్లో పుట్టిన ప్రతి వాళ్ళు మెగాస్టార్ అవ్వలేరు. అవును, ప్రతి వాళ్ళు అవ్వలేరు. ఆయన అయ్యాడంటే లాట్ ఆఫ్ పారామీటర్స్. ఆయన పుట్టింది ఆగస్టు 22 అంటే మాస్టర్ నెంబరు, 4వ నంబరు. ఆయన డెస్టినీలో 5 ఉంది. ఆయన గ్రహస్థితి అంతా కూడా ఆయనకి లైఫ్ లాంగ్, ఆయన పుట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్క దశ యోగిస్తూనే వస్తుంది. నవగ్రహాలు అన్ని దశలు యోగిస్తూనే వస్తున్నాయి ఆయనకి. సో ఆయన రోజు రోజుకి యంగ్ అవుతున్నారంటే కారణం గ్రహస్థితి. ఇవాళకి ఆ టాప్ పొజిషన్లో అంత యువతకు కూడా, యువ హీరోలకు కూడా కాంపిటీషన్ ఇస్తున్నారంటే చిన్న విషయం కాదు. అది ఆయన తత్వం, అది ఆ డేట్ ఆఫ్ బర్త్ తత్వం, ఆయన జాతకం ప్లస్ ఆయన కష్టపడే తత్వం, ఎక్కడ ఒళ్ళు దాచుకోవడం. దానికి తోడు ఆయన మంచితనం, వాళ్ళు ఎదుటి వాళ్ళకి చేసే సహాయం, ఇవన్నీ బ్లెస్సింగ్స్ రూపంలో తిరిగి మల్టిప్లై వస్తూ ఉంటాయి. ఆయన రోజు కొన్ని లక్షల రూపాయల చెక్కులు సంతకం చేస్తారు దాన ధర్మాలకి. అవి అన్నీ కూడా మళ్ళీ మల్టిప్లై అయ్యి తిరిగి కోట్ల రూపాయల్లో వస్తాయి వాళ్ళకి. సో అందుకని ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు సూపర్ స్టార్స్గా ఉంటారు. బట్
ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నాకు అంత లేదు అంటే కనుక నువ్వు చెక్ చేసుకోవాలి. నీ పేరులో ఏ నంబర్ ఉంది, నిన్ను ఏమని పిలుస్తున్నారు, నేను నాని అని పిలుస్తున్నారా, నేను బుజ్జి అని పిలుస్తున్నారా, నేను పండు అని పిలుస్తున్నారా, లేకపోతే నేను రాము అని పిలుస్తున్నారా, నేను వాసు అని పిలుస్తున్నారా చూసుకోవాలి. చూసుకొని దాన్ని సరి చేసుకోవాలి. జాతకం చూసుకోవాలి, జాతకం ప్రకారం ఏముందో చూసుకోవాలి. సో ఏ రంగంలో ఉన్నా కూడా వీళ్ళు సూపర్ స్టార్స్గా ఉంటారు. ఓకే. సో మీరు అన్నట్టు అదృష్టం కలిసి వస్తే మహజ్జాతకులు అంటే ఇక్కడ ఏమవుతుందంటే అమ్మ, అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటేనే అసలు ఆ నెంబర్లో పుడతారు. అంటే కష్టపడే తత్వం ఉండి అదృష్టం ఉంటే దేన్నైనా సాధించగలను అన్న ధీమాతో ఉన్నవాళ్ళు మాత్రమే ఆ నెంబర్లో పుడతారు. అందరూ పుట్టరుగా. అవును. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉందనుకోండి, వాళ్ళు చేయాల్సిన పూజా కార్యక్రమాలు ఏంటి, పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి? ముందు వాళ్ళు చేయకూడని పనులు చెప్పుకుందాం. వీళ్ళు చేయకూడని పనులు ఏంటంటే, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్వ్యసనాలకి బానిస అవ్వకూడదు. అంటే దుర్వ్యసనాల జోలికి పోకూడదు. ఒకసారి వీళ్ళకి ఏదన్నా ఒక వ్యసనం అంటుకుంటే అది వదలదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి అంటుకుందంటే వదలదు. అది సరదాగా ఏముంది ఫ్రెండ్స్తో ఒక బీర్ వేసేయి అన్నాడు అనుకోండి, ఇంకా అది అలవాటు కింద మారిపోతుంది. ఏం పర్లేదులే ఇవాళ ఒకసారి పబ్కి వెళ్దాం అని ఎవరిన ఫ్రెండ్స్ బలవంతం చేస్తే అదే అలవాటు కింద మారిపోతుంది. సో వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎటువంటి వ్యసనాలకి బానిస అవ్వకూడదు, వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఏంటి ముఖ్యంగా నాన్ వెజ్లో ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు నాన్ వెజ్లో చికెన్ అండ్ ఎగ్ విషయంలో మంగళ శని ఆదివారాలు నిష్టగా ఉండాలి. తినకూడదు. మంగళవారం, శనివారం, ఆదివారం. మిగతా రోజుల్లో కూడా తగ్గించి తిని ఇంకా మీరు ఇతరత్ర తింటే ఓకే, కానీ ముఖ్యంగా చికెన్ కానీ ఎగ్ కానీ అవాయిడ్ చేస్తే మంచిది. కానీ ఎక్కువ అదే తింటారు అందరు. ఏంటి తర్వాత వీళ్ళు ఇది నాకు అంటుకుంటోంది, ఇది నాకు వ్యసనం అవుతోంది అనుకున్నప్పుడు ఆ జాగ్రత్త దాన్ని కట్ చేసుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. తెలియకుండా పర్వాలేదు అని అది అలా అంటుకుపోతుంది. ఈ ఒక దుర్వ్యసనం ఇక ఒక పట్టాన వదలదు. తర్వాత ముఖ్యంగా ఆడపిల్లలు అయితే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు హెల్త్ విషయంలో జాగ్రత్త వహించాలి. జాతకం ఒకసారి చూపించుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి నరాలకు సంబంధించి కాళ్ళు చేతులు పీకటము, నరాలకు సంబంధించి బాగా వీక్గా ఉండటం ఇలాంటివి జరుగుతుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు మంగళవారం నాడు దుర్గామాతని దర్శించడం, దుర్గామాతని ఆరాధించడం, దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల మంచి అదృష్టాన్ని పొందుతారు. ఈ నెంబర్లో పుట్టిన భార్యాభర్తలు కనుక సమస్య వస్తే అది చిన్న సమస్య కూడా చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. చిన్న సమస్య వచ్చినా కూడా అది పెద్దదిగా మారే అవకాశం ఉంటుంది. అందుకని భార్యాభర్తల మధ్యలో కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. గొడవలు పొరపచ్చాలు లేకుండా చూసుకోవాలి. ఓసారి జాతకం చూపించుకోవాలి. పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవాలి. గురువుగారు, న్యూమరాలజీ ప్రకారం 4వ తేదీన పుట్టిన వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంది, వాళ్ళు ఏం చేయకూడదు ముఖ్యంగా, అలానే ఏ దేవత ఆరాధన చేయాలి, చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలు. ఆయుష్మతి భవ.